లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేలు గారు 1959వ సంవత్సరం సెప్టెంబర్ 26వ తేదీన చేసిన ప్రసంగము 145వ కీర్తన 13వ వచనము. నీ రాజ్యము శాశ్వత రాజ్యము, నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును. ఒక క్రైస్తవుని జీవితము పూర్తిగా వృద్ధి చెందినప్పుడు దేవుణ్ణి ఎల్లప్పుడూ స్తుతించు స్థితిలోనికి వస్తుంది. అతడు తన హృదయంలో ఇది ఒక నిరంతరము ఉండే రాజ్యంగా భావిస్తాడు. తన హృదయంలో స్వేచ్ఛను అనుభవిస్తాడు. ఏ పాపము అతని పరిపాలించదు. అతడు దేవునిలో ఎంతో భద్రతను అనుభవిస్తాడు. తాను నిత్యమైన సూత్రములను వెంబడించున్నాడని, అవి అతనికి అవసరమైన భద్రతను ఇచ్చునని అతడు భావించును. 30వ కీర్తన 4వ వచనము. యెహోవా భక్తులారా, ఆయన్ను కీర్తించుడి, ఆయన పరిశుద్ధమైన జ్ఞాపకార్థ నామమును బట్టి ఆయన్ను స్తుతించుడి. హోషేయ గ్రంథము 7వ అధ్యాయము 14వ వచనము. హృదయపూర్వకముగా నన్ను బతిమాలు కొనక శయ్యల మీద పరుండి కేకలు వేయుదురు. నన్ను విసర్జించి ధాన్య మద్యములు కావలనని వారు గుంపులు కూడుదురు. 145వ కీర్తన 18వ వచనము. తనకు మొరపెట్టు వారికందరికీ, తనకు నిజముగా మొరపెట్టు వారికందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. మనము హృదయమంతటితో యెహోవాకు మొరపెట్టవలసి ఉన్నాము. దేవుని యొద్ద ఎల్లప్పుడూ క్షమాపణ ఉన్నది. నిన్ను నీవు త్రవ్వుకొనుచుండగా ప్రార్థన అవసరతలో నీవు ఉన్నట్టు చూస్తావు. ఇతరుల పాపముతో నీకు సంబంధం లేదు. నీవు దేవునితో సరిచేసుకున్నట్లయితే నీ చుట్టూ ఉన్నదంతా సరిగా ఉండును. నీ వాక్యం చదువుతూ నీ స్వభావాన్ని లోతుగా త్రవ్వుచు దైవిక స్వభావాన్ని నీలోనికి అనుమతించినప్పుడు నీవు స్వేచ్ఛగా ఉంటావు. నీవు ఒక నిత్యమైన రాజ్యమునకు చెందినవాడవు. యేసు యొక్క మరణ పునరుత్థానముల ద్వారా రాజ్యం యొక్క విధులు శాశ్వతముగా స్థిరపరచబడును. యోసేపు ఒక బానిస గాని అతడు తన హృదయంలో స్వేచ్ఛ గలవాడు. త్వరలోనే అతడు ఐగుప్తులో అత్యున్నతమైన మనిషిగా ఉన్నాడు. దేవుడు నీతో ఉంటాడు. మన అపజయాలను జయములుగా ఆయన మార్చును. నీవు ఒక పడిపోయిన జాతికి చెందినవాడవనే గ్రహింపును కలిగి ఉండుము. ఆయన మాటలు నీలో నిలిచి ఉండనిమ్ము. ఆయన వాక్యము నీలో నిలిచి ఉండును. ఆయన మాటలకు నీ విధేయత చూపు మేరకు ఆయన వాక్యము నీలో నిలిచి ఉండును. మనము మన స్వార్థములో బంధింపబడి ఉన్నాము. సిలువ యొద్ద మన స్వార్థము చావవలసి ఉన్నది. అప్పుడు నీవు స్వేచ్ఛగా ఉంటావు. అప్పుడు నీవెక్కడికి వెళ్ళినను చీకటి శక్తులు నిన్ను గుర్తించి, అతని నొసటి మీద దేవుని గుర్తుగల మనిషి ఇక్కడ ఉన్నాడు, అతడు వ్యతిరేకించబడడు అని చెప్పును. ప్రజలు నీ మీద ప్రభువులుగా ఉండవచ్చు, కానీ నీవు నిజమైన యజమానిగా ఉంటావు. దేవుని ఎదుట ఒక నిర్మలమైన మనస్సాక్షి ఆయనలో నీకు ఒక బలమైన నమ్మకాన్ని ఇస్తుంది. దీనిని పోగొట్టుకోవద్దు. ఈ గ్రహింపు గర్వమును సృష్టించదు, అది దీనత్వము. నీ దీనత్వములో యజమాని యొక్క స్వభావం కనబడుతుంది. నీవు అత్యంత దీనుడు అయినప్పుడు అత్యంత గొప్పవాడవు. నీవు నిత్య రాజ్యం యొక్క సూత్రములను అనుసరించున్నావు. నీవెన్నడూ ఓడించబడకుండానట్లు నీ జీవితము నీవు కట్టుకోవాలి. పవిత్రతను గూర్చిన నీ సూత్రములో నుండి ప్రక్కకు తిరగవద్దు. ఈ భాగంలో ఒక అంగుళం అవకాశమును కూడా విడిచిపెట్టవద్దు. కొంతకాలం అక్కడ పోరాటాలు ఉంటాయి. పరలోకపు వాంఛలతో నీ హృదయాన్ని నింపుకో. సామెతల గ్రంథము 22వ అధ్యాయము 17-18 వచనాలు. చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశం ఆలకింపుము. నేను కలుగజేయు తెలివిని పొందుటకు మనస్సు నిమ్ము. నీ అంతరంగమందు వాటి నిలుపుకొనుట ఎంతో మంచిది. పోకుండా అవి నీ పెదవుల మీద ఉండనిమ్ము. దేవుని వాక్యము దేవుని యొక్క సలహా అయి ఉన్నది మరియు పూర్తి అధికారము కలిగినది. సామెతలు 35వ వచనములో దేవుని మాటలన్నీ పుటం పెట్టబడినవే. ఆయన్ని ఆశ్రయించు వారికి ఆయన కేడము. నీవు ఎడతెగక దేవుని వాక్యముతో నిన్ను నింపుకొనుచున్నప్పుడు నీలోని భావోద్రేకములు సరిగా ఉండును. నిజమైన భక్తి నీలోనికి సఖ్యతను తెచ్చి నీ భావోద్రేకములలో పరిపూర్ణమైన సమతుల్యతను తెచ్చును. ఓడిపోవుట తప్పదన్నట్లు కనిపించినా కూడా విడిచిపెట్టవద్దు. జయమును స్వంతం చేసుకో. నీవు దాన్ని పొందుకుంటావు. నీలో నీవు జయాన్ని అనుభవిస్తావు. మన స్వభావము నిస్సందేహముగా పాపముతో నిండి ఉన్నది. అయితే దానిని మనము దేవుని ముందుకు తెస్తాము. దేవుని యొక్క నీతిని సంపాదించుకున్నప్పుడు నీవు స్వేచ్ఛను అనుభవిస్తావు. అది నీ జీవితం నుండి స్వచ్ఛందంగా ప్రవహించినప్పుడు నీ కన్నుల్లో కూడా నీవు మంచి స్వేచ్ఛను అనుభవిస్తావు. దేవుని ఆత్మ నీ నాలుకను స్వాధీనపరచుకున్నప్పుడు నీవు సంపూర్ణమైన ఆశ్చర్యమైన విషయాలను మాట్లాడుతావు.